రైట్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ తన లాయర్లతో కలిసి చిక్కడపల్లి పిఎస్లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. పోలీసుల విచారణకు సహకరించాలని గతంలో హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ ఘటనలో A11గా ఉన్న అల్లు అర్జున్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఏసీపీ రమేష్ అలాగే సిఐ రాజు నాయక్ అల్లు అర్జున్ను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మధ్యంతర బెయిల్పై జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. రైట్, ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ను విచారిస్తున్నారు పోలీసు అధికారులు. దాదాపు అరగంట పైనుంచే విచారణ కొనసాగుతోంది. న్యాయవాదుల సమక్షంలో తన లీగల్ టీం సమక్షంలో అల్లు అర్జున్ ఈ విచారణని ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇటీవల జరిగిన పరిణామాలు అలాగే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఏ రకంగా జరిగింది అనేక థియరీస్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సో పోలీస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఏం జరిగింది అనేది కూడా అనేకసార్లు వివరణ ఇచ్చారు. అలాగే దానికి సంబంధించి అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు ఏ రకంగా లేదు ఇక్కడ దీంట్లో అనేది కూడా ఆయన కూడా వివరణ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూసాం. సో ప్రస్తుతం నిన్న అల్లు అర్జున్కు పోలీసులు విచారణకు రావాలి ఈరోజు 11 గంటలకు అని నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఒకంత అనారోగ్యంతో ఆయన రాలేకపోవచ్చు అనే స్పెక్యులేషన్ కూడా ఉదయం వినిపించింది. కానీ ఖచ్చితంగా విచారణకి రావాలని పిలిచిన దాన్ని అధియర్ చేస్తూ అల్లు అర్జున్ తన లీగల్ టీంతో చిక్కడపల్లి పిఎస్లో విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపు అరగంట నుంచి కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా కూడా మనకు అప్డేట్ అందుతోంది. సో దాదాపు 12 ప్రశ్నలతో ఒక ప్రశ్న పత్రాన్ని కూడా వాళ్ళు పోలీసులు సిద్ధంగా ఉంచుకున్నారు. దానికి సంబంధించిన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. దానికి లీగల్ టీం సమక్షంలో అల్లు అర్జున్ సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ వాసు కూడా అక్కడే చిక్కడపల్లి పిఎస్ వద్ద ఉన్నారు. మాట్లాడదాం. వాసు, చెప్పండి. సో అరగంట దాటింది. సో విచారణ ప్రారంభమై సో దాదాపు 12 ప్రశ్నలతో పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు కూడా మనం ఉదయం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. సో మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది? మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం. క్రాస్ రోడ్స్ అంటే సినిమా థియేటర్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ అల్లు అర్జున్ పిఎస్లో ఉన్నారని తెలిసి ఎవరన్నా వచ్చే అవకాశం ఉందా? మొత్తం బందోబస్తు అయితే గట్టిగా ఉన్న నేపథ్యంలో అలాంటి అవకాశం లేదనుకోవచ్చా? ఈసారి మనం చూస్తా ఉన్నాం, చాలా పెద్ద ఎత్తున బందోబస్తు కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఇప్పటికే అర్ధగంట క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ పోలీసులు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని తెలిపిన నేపథ్యంలో ఆయన అదే టైంకి రావడం జరిగింది. అంతకుముందే అశోక్ రెడ్డి న్యాయవాదితో పాటు మరికొంతమంది లీగల్ టీం అడ్వకేట్లు కూడా రావడం జరిగింది. ఆయనతో పాటు అతని తండ్రి అల్లు అరవింద్ తో పాటు మనం చూస్తున్నాం అతని మామ సంచలన చంద్రశేఖర్ రెడ్డి మరియు మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అయితే ఆ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పరిస్థితి మనం కనిపిస్తున్నాం. ప్రధానంగా విచారణకు సంబంధించి జరిగినటువంటి సంఘటన పైన పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ముందుంచి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే అతని పైన నమోదు అయినటువంటి 326/2024 అండర్ సెక్షన్ 105 సెక్షన్ ఏదైతే ఉందో 118 సంబంధించి అంటే ఈ కేసులో ఈ యొక్క ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అతని పైన కేసు నమోదు చేశారు, నిందితులుగా చేర్చారు. కానీ దానికి తగిన ఆధారాలను కోర్టు ముందు ఉంచాల్సినటువంటి అవసరం పోలీసుల పైన ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ ఎవిడెన్స్ ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు పడ్డారు. కాబట్టి నిన్న ఇప్పటికే వీడియో రిలీజ్ చేశారు. కానీ ఆ కన్ఫెషన్ సంబంధించి కూడా అల్లు అర్జున్ ఆ కన్ఫెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సంఘటన ఆయన నోటీస్ లో జరిగిందన్న అంశం తెల్లవారి తర్వాత నాకు నోటీస్ లో ఉంది, నాకు సంఘటన తెలియదు, పోలీసులు అనుమతి తీసుకున్నారన్న విషయం, అనుమతి ఇవ్వలేదన్న విషయం కూడా నా నోటీస్ లో లేదన్న విషయాన్ని ఆయన పదే పదే చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం సంఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పామని చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు కూడా నా దగ్గరికి ఎవరు రాలేదని చెప్తా ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వబోయేటువంటి స్టేట్మెంట్ లో అల్లు అర్జున్ ఏం చెప్పబోతా ఉన్నాడు, పోలీసులు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లు కావచ్చు, ఎఫ్ఐఆర్ లో కావచ్చు, ఈ రోజు ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో కూడా అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే సంఘటన జరిగినటువంటి సంధ్యా థియేటర్ కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే అంశాన్ని కూడా ఆయన నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఆయన పూర్తిగా సన్నద్ధమై అయితే పోలీసు విచారణకు హాజరయ్యారు. న్యాయవాదుల సమక్షంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దాదాపు 2 గంటల పాటు విచారణ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్ ని ఇప్పటికే సిద్ధం చేశారు. 12 ప్రశ్నలతో కూడా దాదాపుగా పోలీసులు సిద్ధమయ్యారు. వాళ్ళ లీగల్ టీమ్ తో పోలీసులు కూడా సంప్రదింపులు జరిపి ఎలాంటి స్టేట్మెంట్ బట్ వాసు నిజంగా అంటే ఆ సీన్ రికన్స్ట్రక్షన్ చేయడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? బ్రాడ్ డే లైట్లో అల్లు అర్జున్ లాంటి ఒక సినిమా స్టార్ నిజంగా సంధ్యా థియేటర్కి వస్తున్నారు అంటే కనుక నిజంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది కదా. పోలీసులు ఆ దిశగా ఆలోచించరా? 100% కూడా అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఐకాన్ స్టార్ గా ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఫుల్ సక్సెస్ సాధించినటువంటి పరిస్థితుల్లో కూడా అల్లు అర్జున్ వస్తున్నటువంటి విషయాన్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఏదైతే ప్రధాన రోడ్డుకు కిలోమీటర్ లోపల ఉన్నప్పటికీ కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా తమ ఆధీనంలో ఇస్తున్నారు. ఏ ఒక్క
స్థానికులు కూడా రానియకుండా అడ్డుకున్న నేపథ్యం. కానీ ఈ సిచ్యువేషన్ లో ఈ అడ్డంకులన్నీ తొలగించుకొని తిరిగి అతని భారీ కాన్వాయ్ నడపడం. ఎందుకంటే మనం చూసాం ఆయన నివాసం నుంచి కూడా చికటపల్లి పిఎస్ తరలించడానికి చూసాం భారీ కాన్వాయ్. టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో కూడా గ్రీన్ ఛాలెంజ్ అంటే పూర్తిగా కూడా ఈ గ్రీన్ ఛానల్ తోటి ఎక్కడ కూడా సిగ్నల్ లేకుండానే సిగ్నల్ అంతా క్లోజ్ చేసి రోడ్ అంతా క్లియర్ చేసి అల్లు అర్జున్ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన ఇంటి దగ్గర చూసాం చాలా భారీ బందోబస్తు. ఇప్పుడు చికటపల్లి పిఎస్ దగ్గర అదే సిచ్యువేషన్. అంటే పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా ఆపివేసి సిగ్నల్స్ అన్ని కూడా ఓపెన్ చేసి గ్రీన్ ఛానల్ ద్వారా కూడా ఆయన తరలించినటువంటి నేపథ్యం మనం గమనించాం. కానీ ఈ సిచ్యువేషన్ లో సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన పరిస్థితి అంటే లేదు వాస్తవానికి. కానీ పోలీసులు చేయాలి అనుకుంటే మాత్రం నిజంగా మరొకసారి తిరిగి సంధ్యా థియేటర్ లో ఏదైతే ఈ తొక్కిసలాట జరిగిందో అలాంటి సిచ్యువేషన్ మరోసారి పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు. మనం చూసాం ఇప్పుడు మీడియాకు పోలీసులకు చికటపల్లి పిఎస్ ముందు పలు సందర్భాల్లో కూడా పలు ఛానళ్ల మీడియాతో వాళ్ళు వ్యవహరించిన తీరుకు సంబంధించి కూడా వాగ్వివాదం జరిగింది. ఎందుకంటే వాళ్ళు రోప్తో తాడు సహాయంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నెట్టివేసిన పరిస్థితి, స్థానిక పోలీసులు కూడా ఎవరు ఉండదన్నటువంటి ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి కనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీడియా కవరేజ్ అనేది చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఇప్పటికే వివిధ నేషనల్ మీడియాతో పాటు స్థానిక మీడియా వందల సంఖ్యలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇక్కడ చాలా సిచ్యువేషన్ దారుణంగా ఉన్న పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఇలాంటి స్టార్ ని సంధ్యా థియేటర్ తీసుకెళ్లి స్క్రీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం లేదు. కానీ పోలీసులు అయితే నోటీసులో పేర్కొన్నారు. కానీ నాకు తెలిసి ఈ యొక్క చేసే అవకాశం లేదని చెప్పాలి డే లైట్ లో. ఎందుకంటే ఆయన ఒక అగ్ర హీరోకి సంబంధించి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో. మరోపక్క అతని సినిమా ప్రజెంట్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో. కానీ ఇక్కడ ఫ్యాన్స్ ఇప్పటికే సినిమా థియేటర్ కి చేరుకుని ఉన్నారు. సినిమా థియేటర్ సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మోహరించి ఉన్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్ మాత్రం ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి సీన్ రీకన్స్ట్రక్షన్ అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఖచ్చితంగా చాలా సమయం పడుతుంది. గేటు బయట ఆయన ఏదైతే ఓపెన్ టాప్ కార్ లో వచ్చాడో ఆ తర్వాత గేట్ లోపలికి వెళ్లే క్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, వాళ్ళు ఎక్కడైతే పాప బాబు ఎవరైతే తల్లి కొడుకు పడిపోయినటువంటి సిచ్యువేషన్ దగ్గర కావచ్చు, బాల్కనీ దగ్గర కావచ్చు, ఇవన్నీ పోలీసులు ఏదైతే వీడియో రిలీజ్ చేశారో ఆ వీడియో దగ్గర ప్రతి దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే. కానీ అది దాదాపుగా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదనాలి. చూడాలి మరి పోలీసులు ఏ మేరకు సీన్ రీకన్స్ట్రక్షన్ వాళ్ళు తీసుకెళ్తారు లేదని. కానీ విచారణ మాత్రం ప్రారంభమైంది. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో ఆ కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ కూడా అక్కడే వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ ప్రత్యేక గదిలో ప్రస్తుతం అల్లు అర్జున్ ని పోలీసులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. 12 క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్ ని రాబట్టే పనిలో ఉన్నారు. వాళ్ళు చెప్పే క్వశ్చన్లకు జరిగినట్టుగా వాళ్ళు అడిగే క్వశ్చన్ లో తప్పుంటే నో అని, అవును నిజం ఉంటే ఎస్ అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఎంత మేరకు పోలీసులు తయారు చేసినటువంటి క్వశ్చన్ దీనిని యాక్సెప్ట్ చేస్తాడు, వాటికి అంగీకరిస్తాడంటే మాత్రం చూడాలి. న్యాయ నిపుణులు ఎందుకంటే రాత్రే వాళ్ళతో సంప్రదింపులు జరిపారు. న్యాయ నిపుణులతో కలిపి ఆయన చికటపల్లి పిఎస్ కు చేరుకున్నారు. కాబట్టి మరి కాసేపట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. రేపు వీళ్ళు హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి 4 వారాల పాటు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ కు సంబంధించి నాటు అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఇచ్చేటువంటి క్వశ్చన్స్ కు చాలా కీలకంగా